60 ఏళ్ళు దాటాయా? ఈ 6 వస్తువులు బెడ్రూమ్లో ఉంటే చాలా ప్రమాదం. 60 సంవత్సరాల తర్వాత నిద్ర ఒక సాధారణ అవసరం కాదు, ఔషధం. ఈ వయసులో శరీరపు పునరుద్ధరణ వేగం తగ్గిపోతుంది, నరాల వ్యవస్థ మరింత సున్నితంగా మారుతుంది, గుండె కూడా చిన్న మార్పులకే ప్రతిస్పందిస్తుంది. కానీ ఇప్పుడు ఆ నిద్రలో కూడా ఆరోగ్యానికి రక్షణ కరువైపోయింది. మన బెడ్రూమ్ కూడా కనిపించని ఒత్తిడితో నిండిపోయి ఉంటుంది. రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, ఆర్టిఫిషియల్ స్టిమ్యులేషన్ ఇవన్నీ మనకు కనిపించకపోయినా మన నరాల వ్యవస్థపై మాత్రం వాటి ప్రభావం స్పష్టంగా ఉంటుంది. ఈ నిరంతర ఒత్తిడి డీప్ స్లీప్ను బలహీనపరుస్తుంది, మెలటోనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, హార్మోన్ల సమతుల్యతను భంగం కలిగిస్తుంది. దీర్ఘకాలంలో ఇది జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, ఆందోళన పెరగడం, హార్ట్ రిథంలో అసమతుల్యత, రోగనిరోధక శక్తి బలహీనపడటం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం కూడా ఉంటుంది. దీనంతటికీ కారణం మీ బెడ్రూమ్లో ఉండే కొన్ని వస్తువులు. ఈ వీడియోలో వాటి గురించే చెప్పబోతున్నాను. 60 ఏళ్ళు దాటిన వారిలో నిద్ర, హార్మోన్లు, హార్ట్ రిథంలకు భంగం కలిగించే ఆ 6 బెడ్రూమ్ వస్తువుల గురించి వివరంగా చెబుతాను. జాగ్రత్తగా వినండి. అలాగే వాటికి సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఏంటో కూడా ఇందులో వివరిస్తాను. వాటిని అస్సలు మిస్ అవ్వకండి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మీరు మమ్మల్ని, మా వీడియోలని, మా ఛానల్ని ఆదరిస్తున్న విధానానికి మీకు మనసారా మా కృతజ్ఞతలు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసి ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. 60s హెల్త్ని దెబ్బతీసే 6 బెడ్రూమ్ ఐటమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, డిజిటల్ అలారం క్లాక్. మనలో చాలామంది తల దగ్గర డిజిటల్ అలారం పెట్టుకొని పడుకుంటూ ఉంటారు. ఇవి పెద్దగా ప్రమాదకరమైన రేడియేషన్ ఇవ్వవు, కానీ చాలా తక్కువ స్థాయిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ అంటే ఈఎంఎఫ్ మాత్రం విడుదల చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రంతా తల దగ్గరే ఉండడం వల్ల నరాల వ్యవస్థపై మెల్లగా ఒత్తిడి పడుతుంది. 60 సంవత్సరాల తర్వాత పీనియల్ గ్లాండ్ పనితీరు తగ్గిపోతుంది, మెలటోనిన్ ఉత్పత్తి సున్నితంగా మారుతుంది, నిద్ర సహజంగానే తేలికగా ఉంటుంది. ఇలాంటి సమయంలో డిజిటల్ లైట్, ఈఎంఎఫ్ కలిసి శరీరంలోని సహజ సర్కేడియన్ రిథంను భంగం కలిగించవచ్చు. ఫలితంగా నిద్ర తేలికగా ఉండడం, రాత్రి మధ్యలో మళ్ళీ మేల్కొనటం, ఉదయం లేచినప్పుడు భారంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే వీలైతే డిజిటల్ క్లాక్ బదులుగా సాధారణ అనలాగ్ క్లాక్ వాడడం మంచిది. అది కూడా కనీసం 3 నుండి 4 అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఆయుర్వేద దృష్టిలో నిద్ర అనేది ఓజస్సును పెంచే ప్రధాన ఆధారం. ఈ నిద్రకు భంగం కలిగితే రోగనిరోధక శక్తి, జ్ఞాపక శక్తి రెండూ బలహీనమవుతాయి. మీ బెడ్రూమ్లో డిజిటల్ క్లాక్ ఉంటుందా, అనలాగ్ క్లాక్ ఉపయోగిస్తున్నారా? కింద కామెంట్ చేసి చెప్పండి. రెండవ ఐటమ్, వైఫై రౌటర్స్. వైఫై రౌటర్లు నిరంతరం రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ విడుదల చేస్తూ ఉంటాయి. ఇవి వెంటనే ప్రమాదకరమైన రేడియేషన్ ఇవ్వవు, కానీ దీర్ఘకాలంగా, ముఖ్యంగా నిద్రా సమయంలో శరీరానికి దగ్గరగా ఉంటే నరాల వ్యవస్థపై ప్రభావం చూపించవచ్చు. 60 సంవత్సరాల తర్వాత వాత దోషం సహజంగా పెరుగుతుంది, నరాల వ్యవస్థ మరింత సున్నితంగా ప్రతిస్పందన ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో నిరంతర వైఫై ఆర్ వైర్లెస్ సిగ్నల్స్ వాత లక్షణాలను మరింతగా ప్రేరేపించవచ్చు. ఫలితంగా అసహనం, యాంగ్జైటీ, నిద్రకు ఆటంకం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే వీలైతే వైర్డ్ కనెక్షన్ వాడడం మంచిది, లేదా కనీసం రాత్రి 10 గంటలకు వైఫై ఆఫ్ చేసి ఉదయం 7 గంటలకు మాత్రమే ఆన్ చేయడం అలవాటు చేసుకోవాలి. రాత్రి శరీరం తనను తాను రిపేర్ చేసుకునే పవిత్రమైన సమయం. అనవసరమైన సిగ్నల్స్తో ఆటంకం కలిగించవద్దు. ప్రస్తుతం వైఫై లేని ఇల్లు అరుదైపోయింది. మీరు వైఫై వాడుతున్నారా? బెడ్రూమ్లో ఉంటుందా? బయట ఉంచారా? కింద కామెంట్ చేసి చెప్పండి. మూడవ ఐటమ్, ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ ఎయిర్ ఫ్రెషనర్స్.
ప్లగ్ ఇన్ ఎలక్ట్రికల్ ఎయిర్ ఫ్రెషనర్స్ రెండు విధాలుగా ప్రభావితం చూపుతాయి. ఒకటి, సింథటిక్ ఫ్రాగ్రెన్స్ కెమికల్స్ని గాల్లోకి విడుదల చేయడం. రెండు, నిరంతరం మైల్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని సృష్టించడం. అయితే అసలు సమస్య మాత్రం ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్స్లో ఉండే టాక్సిన్స్. దీర్ఘకాలికంగా ఇవి శ్వాస ద్వారా శరీరంలోకి వెళితే తలనొప్పి, అలర్జీలు, హార్మోన్ అసమతుల్యత వంటి సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా 60 సంవత్సరాల తర్వాత లివర్లో డీటాక్స్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుకే ఈ కెమికల్స్ శరీరంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ స్మెల్స్ ప్రాణవాయువుకు భంగం కలిగిస్తాయి. దీంతో మనస్సు ప్రశాంతంగా ఉండదు, అసహనం పెరుగుతుంది. అందుకే కెమికల్స్తో కూడిన రూమ్ ఫ్రెషనర్స్కి బదులు లావెండర్ ఆయిల్, యూకలిప్టస్ ఆయిల్ లేదా శాండల్వుడ్ ఆయిల్ వేసి వాడడం మంచిది. సహజ సువాసనలు మనస్సును శాంతింపజేస్తాయి. మీరు ఎయిర్ ఫ్రెషనర్స్ వాడుతుంటారా? ఎయిర్ ఫ్రెషనర్ అని కామెంట్ చేయండి. 4వ ఐటమ్, చార్జర్లు, ఎలక్ట్రిక్ డివైజెస్. తల దగ్గర ఫోన్కి ఛార్జ్ పెట్టుకొని పడుకోవడం చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఎక్స్టెన్షన్ బోర్డులు, ట్యాబ్లెట్స్, ఇతర పరికరాలు తల దగ్గర పక్కనే ఉంటుంటాయి. వాటిని వాడినా వాడకపోయినా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ మాత్రం కొనసాగుతూనే ఉంటాయి. 60 సంవత్సరాల తర్వాత హార్ట్ రిథమ్ సెన్సిటివిటీ పెరుగుతుంది. నిద్ర సహజంగానే తేలికగా మారుతుంది. ఇలాంటి సమయంలో అధిక విద్యుత్ ప్రభావం నరాల సున్నితమైన నియంత్రణకు భంగం కలిగించవచ్చు. ఫలితంగా ఉదయం లేవగానే అలసటగా అనిపించడం, తేలికపాటి తలనొప్పి, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. అందుకే డివైజెస్ని బెడ్రూమ్లో కాకుండా వేరే గదిలో ఛార్జ్ చేయడం మంచిది. రాత్రి ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టండి. మంచం దగ్గర ఎక్స్టెన్షన్ బోర్డులు తొలగించడం చేయాలి. బెడ్రూమ్ అనేది శరీరం విశ్రాంతి తీసుకునే పవిత్రమైన స్థలం. ఆ విశ్రాంతికి ఆటంకం కలిగిస్తే కోరి అనారోగ్యం తెచ్చుకున్నట్లే. 5వ ఐటమ్, స్మార్ట్ ఫోన్. దిండు కింద లేదా తల పక్కనే స్మార్ట్ ఫోన్ పెట్టుకొని నిద్రపోవడం కూడా చాలామందికి అలవాటుగా మారిపోయింది. ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఇలా ఉంచడం వల్ల రేడియో ఫ్రీక్వెన్సీ ప్రభావం, బ్లూ లైట్ ప్రభావం, నోటిఫికేషన్ల వల్ల కలిగే ఒత్తిడి అన్నీ శరీరంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. ఫోన్ సైలెంట్లో ఉన్నా కూడా మెదడు పూర్తిగా విశ్రాంతి తీసుకోదు, అది అప్రమత్తంగానే ఉంటుంది. సాధారణంగా 60 సంవత్సరాల తర్వాత మెదడు రికవరీ వేగం తగ్గిపోతుంది. జ్ఞాపక శక్తి స్థిరపడే ప్రక్రియ ఎక్కువగా రాత్రి సమయంలోనే జరుగుతుంది. ఈ సమయంలో నిద్రకు భంగం కలిగితే గుర్తుంచుకునే శక్తి తగ్గడం, డీప్ స్లీప్ రాకపోవడం, ఉదయం లేవగానే గందరగోళంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఫోన్ను కనీసం 6 అడుగుల దూరంలో ఉంచాలి. రాత్రి ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టాలి. పడుకునే కనీసం 1 గంట స్క్రీన్ వాడకాన్ని పూర్తిగా ఆపేయాలి. ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయం అనేది మనస్సు పునరుద్ధరణ కోసం. దానిని గందరగోళంతో అలసటకు గురి చేయకండి. మీ ఫోన్ మీ దిండు కిందే ఉంటుందా? ఉంటే ఫోన్ అని కామెంట్ చేయండి. 6వ పాయింట్, ఎల్ఈడి నైట్ ల్యాంప్స్, లైట్ ఎక్స్పోజర్. చాలామంది పెద్దలు భద్రత కోసం రాత్రంతా నైట్ ల్యాంప్ ఆన్లో ఉంచుకుంటుంటారు. కానీ నిరంతరం వెలుగు ఉండడం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. మెలటోనిన్ అనేది కేవలం స్లీప్ హార్మోన్ మాత్రమే కాదు, అది యాంటీ ఏజింగ్ హార్మోన్ కూడా. రోగనిరోధక శక్తిని మద్దతునిచ్చే ముఖ్యమైన హార్మోన్ కూడా. 60 సంవత్సరాల తర్వాత మెలటోనిన్ సహజంగానే తగ్గిపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో రాత్రంతా వెలుగు ఉండడం డీప్ స్లీప్ను బలహీనపరుస్తుంది. శరీరంలోని సహజ సర్కేడియన్ రిథంకు భంగం కలుగుతుంది. ఫలితంగా ఉదయం చాలా త్వరగా మేల్కోవడం, పగటిపూట అలసటగా అనిపించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి సమస్యలు కనిపించవచ్చు. అందుకే రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి ఉండేలా చూసుకోండి. మరీ అవసరమైతే డిమ్ లైట్స్, వార్మ్ లైట్స్ ఉపయోగించండి. ఆయుర్వేదం ప్రకారం నియంత్రిత తమస్ గుణం
రాత్రి సమయంలో నిద్రకు సహాయపడుతుంది. ఆ సహజ చీకటిని అడ్డుకోకండి. నైట్ పడుకున్నప్పుడు మీ రూమ్లో లైట్ వెలిగి ఉంటుందా, ఆఫ్ చేసి ఉంటుందా, ఆన్ ఆఫ్ అని కామెంట్ చేయండి. అయితే ఈ ఐటమ్స్ నుండి వచ్చేది న్యూక్లియర్ రేడియేషన్ అని చెప్పడం లేదు, కానీ 60 తర్వాత ఇవి మీ ఆరోగ్యాన్ని క్షీణించేలా చేయగలవు. ఏ సమస్య అయినా చిన్నగానే మొదలవుతుంది, ఇది దృష్టిలో పెట్టుకోండి. ఓజస్ను కాపాడుకోండి, నిద్రను కాపాడుకోండి, ప్రాణవాయువును కాపాడుకోండి. ఆయుర్వేదం ప్రధానంగా చెప్పేది ఇదే. నైట్ టైం మీ బెడ్రూమ్ చీకటిగా, చల్లగా, నిశ్శబ్దంగా, తక్కువ విద్యుత్ ప్రభావంతో ఉండాలి. 60 దాటిన తర్వాత ప్రొడక్టివిటీ కంటే రికవరీ చాలా ముఖ్యం. మీ వయసు కూడా 60 దాటి ఉంటే లేదా అలాంటి వారిని చూసుకునే వ్యక్తి అయితే ప్రొటెక్ట్ స్లీప్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోను మీ తల్లిదండ్రులతో తప్పకుండా షేర్ చేయండి. ప్రాక్టికల్ లాజిక్ బేస్డ్ ఆయుర్వేదిక్ హెల్త్ గైడెన్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 60లో గౌరవంగా జీవించాలంటే మెరుగైన ఆరోగ్యం అందుకు చాలా ముఖ్యం. మీ బెడ్రూమ్ను ఒత్తిడితో నిండిన స్థలం నుండి శరీరాన్ని స్వస్థపరిచే పవిత్ర ప్రదేశంగా మార్చుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యాన్ని ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాన్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యులను కలవండి. వీరు వీలైతే నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు ఇప్పుడే కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీరు అందరూ 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.